నిన్నటి వరకు మగవాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం చూసాం. ఇప్పుడు రివర్స్లో లేడీ చైన్ స్నాచర్స్ తెర మీదకు రావడం కలకలం రేపుతోంది. తాజాగా నల్గొండ జిల్లాలో బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓ యువతి చైన్ స్నాచింగ్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గేటు దగ్గర సునీత అనే మహిళకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ జంట స్కూటీ ఎక్కించుకుంది. కొద్ది దూరం వెళ్ళాక ఆ మహిళ కళ్ళల్లో కారం చల్లి మెడలో 7 తులాల బంగారం గొలుసు లాక్కుని పరారయ్యారు. వెంటనే బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 ప్రత్యేక బృందాలు లవర్స్ చైన్ స్నాచర్స్ను పట్టుకునే పనిలో పడింది. పోలీసులతో పాటు బాధితురాలు కుమారుడు కూడా చైన్ స్నాచర్స్ కోసం వేట కొనసాగిస్తున్నారు. చైన్ స్నాచర్స్ స్కూటీపై వెళ్తున్న విషయం తెలుసుకుని వారిని వెంబడించారు. ఎట్టకేలకు వాళ్లను చేజ్ చేసి హైదరాబాద్ సంతోష్ నగర్ దగ్గర పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. చింతపల్లి మండలం పాలెం తాండాకు చెందిన వెంకటేష్ సింగరేణి కాలనీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. కుటుంబం గడవక వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి సీనే రిపీట్ అయింది. తంగళపల్లి మండలం జిల్లెలలో రేషన్ షాప్ దగ్గర సరుకులు తీసుకుంటున్న ఓ మహిళను యువజంట టార్గెట్ చేసింది. రేషన్ సరుకులు తీసుకుంటున్న సమయంలో బంగారు గొలుసును లాక్కెళ్లింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు చైన్ స్నాచర్స్ జంటను పట్టుకునే పనిలో పడింది. ఒక చైన్ స్నాచింగ్ మనకు మరిగూడ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. ఈ మరిగూడకు సంబంధించిన సునీత అనే ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే ఆవిడ రోడ్డు మీద నిలబడినప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటుంది ఇద్దరికి. ఒక స్కూటీ మీద వచ్చి ఆమెను అడిగారు, ఎక్కడికి పోతున్నాం అంటే వీళ్ళే అడిగారు. మరిగూడ ఎక్కడంటే ముందుకని చెప్పింది. మేము కూడా అటే పోతున్నాం, మీరు రమ్మంటే ఆమె పాపం లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది. మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తుందో ఆమె న్యాచురల్ కాల్ అని చెప్పగానే బండి ఆపారు. ఆపగానే మూత్రం పోద్దామని ఆమె దిగినట్టు నటించింది. ఈ పాప ఏమో కూడా లేడీ ఆమె తోడు పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసు పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీద ఎక్కి పారిపోయింది. అదే టైంలో అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసారు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్ అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ 3 టీములతో వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం.